BMS Fit 28 Day Challenge చాలా మంది ఎన్రోల్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ వీఆర్ హియర్ అగైన్ ఉదయలక్ష్మి గారు, ద ఫౌండర్ ఆఫ్ BMS Fit. ఏం అడుగుతున్నారు అందరూ అంటే వచ్చిన వాళ్ళు విని ఆశ్చర్యపోతున్నారా, ఎలా సాధ్యం అది ఇది అని? 15 minutes ఆ ఫార్మాట్ కి చాలా షాక్ అవుతున్నారు. ఎక్సర్సైజ్ ఓన్లీ 15 minutes ఎలాగా అని 28 days లో ఎలా సాధ్యం అవుతుంది? సో మాది రెస్పాన్స్ ఒకటి, మీరు జాయిన్ అవ్వండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్. అండ్ ఆల్సో ఈ కన్సల్టేషన్ ద్వారా వాళ్ళకి CGM అంటే మానిటర్ పెడతారు కదా, అది చేతికి పెట్టేసి ప్రతిరోజు మన షుగర్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయా చెక్ చేస్తారు. మనం ఏమైనా చీట్ మీల్స్ 7 కిలోలు ఒక నెలలో అంటే ఇంపాసిబుల్ అనిపిస్తుంది వినడానికి, బట్ మీరు సాధ్యపరుస్తున్నారు. అండ్ ఇదంతా ఫ్యాట్ లాసా, మజిల్ లాసా, గ్లైకోజన్ లాసా? సో ఇట్ ఇస్ ఫ్యాట్ లాస్ అండి. దాన్ని మనం ఎవ్రీ డే మానిటర్ చేస్తూ కొద్ది మ్యాక్రోస్ దాంతో సహా ఆల్సో ద వర్కౌట్స్ అవన్నీ డిజైన్ అయ్యేలాగా వెరీ క్లోజ్. ఒకవేళ ఎవరైనా వెయిట్ తగ్గట్లేదు అనుకోండి, వాళ్ళకి ఏమిటి కారణాలు అవుతాయి? మన ప్రోగ్రామ్ లో వెయిట్ వాళ్ళు తగ్గలేకపోతే వన్ ఇస్ డెఫినెట్లీ డిసిప్లిన్ ఉంటుందండి. సో దానికోసం మనం ఎవ్రీడే మానిటరింగ్ పెడతాము. సో వాళ్ళు ఎక్కడైనా బై మిస్టేక్ ఏదైనా డీవియేట్ అయినా మనకు తెలిసిపోతుంది. వన్ థింగ్ ఇస్ డిసిప్లిన్. ద సెకండ్ థింగ్ కుడ్ బి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ జీవితంలో 28 రోజులు, అందులో ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక 15 నిమిషాలు అండ్ ఫుడ్ పట్ల చెప్పింది చెప్పినట్టుగా శ్రద్ధ, ఇవి మాత్రం మీరు చేస్తే ఏం సాధ్యం అవుతుందంటే ఒక అద్భుతం జరగచ్చు. బహుశా మీరు 5 నుంచి 7 కిలోలు తగ్గొచ్చు. ఇదే BMS Fit 28 Day ఛాలెంజ్ మనం చూస్తూ వచ్చాం. ఆల్రెడీ సుమన్ టీవీలో ఇది చూసిన వాళ్ళు చాలా మంది ఎన్రోల్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ వీఆర్ హియర్ అగైన్ ఉదయలక్ష్మి గారు, ద ఫౌండర్ ఆఫ్ BMS Fit 28 Day ఛాలెంజ్ మనతో ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. ఎలా జరుగుతున్నాయి అసలు డైట్ షెడ్యూల్స్ అండ్ కామన్గా మనం చేసే తప్పులేంటి, అండ్ అలాగే వెయిట్ లాస్ పొందిన వాళ్ళు ఏమంటున్నారు? ఉదయ్ గారు, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్, థ్యాంక్ యూ. మీరు? బాగున్నాను. అండ్ చాలా క్వరీస్ వచ్చాయి. మీరు కూడా ఐ థింక్ హ్యాండ్స్ ఆర్ ఫుల్ నౌ, బిజీ అయిపోయారు. yes too much అండి. the whole team is running here and they're helter skelter. so అంటే వచ్చిన క్వరీస్ అండ్ వాళ్ళని మేనేజ్, ఎన్రోల్ అయిన వాళ్ళని మేనేజ్ చేస్తూ. yes సో టిపికల్గా ఏం అడుగుతున్నారు అందరూ అంటే వచ్చిన వాళ్ళు విని ఆశ్చర్యపోతున్నారా, ఎలా సాధ్యం అది ఇది అని? రిజల్ట్స్ ఎలా ఉంటున్నాయి మీకు? సో చాలా మంది ఫస్ట్ షాక్ అయ్యేది ఓన్లీ 15 minutes ఆ ఫార్మాట్ కి చాలా షాక్ అవుతున్నారు. ఎక్సర్సైజ్ ఓన్లీ 15 minutes ఎలాగా అని. రెండోది ఏంటంటే అండి, దే ఆర్ 28 days లో ఎలా సాధ్యం అవుతుంది అని, దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. సో మాది రెస్పాన్స్ ఒకటి, మీరు జాయిన్ అవ్వండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్. అండ్ ఆల్సో ఈ కన్సల్టేషన్ ద్వారా వాళ్ళకి డీటెయిల్డ్గా చెప్తున్నాం, అంటే డీటెయిల్డ్గా వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ టు దెమ్ అండి మన ప్రాసెస్ ఏంటి ఎట్లాగా. ఇట్స్ నాట్ ఒక షీట్ ఇచ్చేసి అది ఫాలో అవ్వడం అలా కాదు. డైలీ అకౌంటబిలిటీ, డైలీ రెస్పాన్సిబిలిటీతో చేయించేది BMS Fit Club ఛాలెంజ్. అండ్ అందరికీ చెప్పాను అనుకుంటాను, బట్ నేను కూడా చెప్తున్నాను దట్ నేను కూడా ఎన్రోల్ అయ్యాను. సో ఎన్రోల్ అయిన వెంటనే ఏంటంటే ఫస్ట్ మనం ఎక్కడ గాడి తప్పకుండా CGM అంటే మానిటర్ పెడతారు కదా, అది చేతికి పెట్టేసి ప్రతిరోజు మన షుగర్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయా చెక్ చేస్తారు. మనం ఏమైనా చీట్ మీల్స్ చేసేస్తే రైట్. సో ఇంతవరకు వచ్చిన ఈ షెడ్యూల్లో వచ్చిన వాళ్ళకి రిజల్ట్స్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళ ఫీడ్బ్యాక్ మీరు తీసుకుంటున్నారు? ఎస్ అండి. సో లైక్ ద ప్రోగ్రామ్ లాస్ట్ 10 years నుంచి మనము వీఆర్ కండక్టింగ్ ద ప్రోగ్రామ్ కదండి. సో సిమిలర్ అండి. ఇప్పుడు కూడా అరౌండ్ యావరేజ్ ఐ వుడ్ సే 7 kg వెయిట్ లాస్ మార్క్ ఇన్ 1 month ఫర్ అ సెట్ ఆఫ్ క్లయింట్స్ అండి. 7 కిలోలు ఒక నెలలో ఇంపాసిబుల్ అనిపిస్తుంది వినడానికి, బట్ మీరు సాధ్యపరుస్తున్నారు. అండ్ ఇదంతా ఫ్యాట్ లాసా, మజిల్ లాసా, గ్లైకోజన్ లాసా, వాటర్ లాసా, ఏం జరుగుతుందండి? సో ఇట్ ఈస్ ఫ్యాట్ లాస్ అండి. ఇట్ ఈస్ ప్యూర్ ఫ్యాట్ లాస్. దాన్ని మనం ఎవ్రీ డే మానిటర్ చేస్తూ కొద్దీ మనం వెళ్తూ ఉంటామండి. మానిటర్ చేస్తూ ఈ రోజు బాడీ రెస్పాన్స్ బట్టి రేపటి ప్రోగ్రామ్ మ్యాక్రోస్ దాంతో సహా ఆల్సో ద వర్కౌట్స్ అవన్నీ డిజైన్ అయ్యేలాగా వెరీ క్లోజ్ గా మానిటర్ చేసి చేపిస్తాం. ఒకవేళ ఎవరైనా వెయిట్ తగ్గట్లేదు అనుకోండి, వాళ్ళకి ఏమిటి కారణాలు అవుతాయి? మన ప్రోగ్రామ్ లో వెయిట్ వాళ్ళు తగ్గలేకపోతే వన్ ఇస్ డెఫినెట్లీ డిసిప్లిన్ ఉంటుందండి. సో దానికోసం మనం ఎవ్రీడే మానిటరింగ్ పెడతాము. సో వాళ్ళు ఎక్కడైనా బై మిస్టేక్ ఏదైనా తిన్నా, సంథింగ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద రూట్, అంటే మనం చెప్పిన ప్రోగ్రామ్ ని కొంచెం డీవియేట్ అయినా మనకు తెలిసిపోతుంది. వన్ థింగ్ ఇస్ డిసిప్లిన్. ద సెకండ్ థింగ్ కుడ్ బి అంటే వాళ్ళకి సాచురేషన్ వచ్చి ఇప్పుడు ఇంతకంటే తగ్గదు, లేదు వీళ్ళకి తగ్గడానికి ఇంకేదో చేయాలి, ఒక డబుల్ కిక్. అంటే ప్లాటో అంటారండి. సో ప్లాటో, ఇఫ్ ద క్లయింట్ ఒక ప్లాటోకి వస్తే అప్పుడు మేము కూడా టెక్నిక్ మారుస్తాము ఇమీడియట్ గా. అంటే ఎందుకు వాళ్ళు తగ్గట్లేదని? బికాజ్ నేను స్వయంగా చేసి చూశాను కాబట్టి చెప్తున్నాను. దట్ 4-5 days కన్సిస్టెంట్ గా
ఎప్పుడైతే మీరు చెప్పినట్టు తింటే డివియేట్ కాకుండా తప్పకుండా సో ఆల్మోస్ట్ ఒక సైన్స్ ల్యాబ్లో ఉన్నట్టే బట్ మీరు మీ ఇంటి నుంచి కూడా ఫంక్షన్ చేయొచ్చు ఇది. అండ్ ఈ వర్కౌట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉదయలక్ష్మి గారు. 15 నిమిషాలు మీరు అన్నట్టుగా నాకు కొన్ని సెటప్స్ తర్వాత ఈ స్క్వాట్స్ అవి కూడా నీ పెయిన్స్ వచ్చేవి. చాలా స్మార్ట్గా మీ ఇన్స్ట్రక్టర్ రాహుల్ ఆ TRX బ్యాండ్స్ ఆర్డర్ చేసుకోమన్నారు. అది తలుపుకి వేసేసి జస్ట్ అది పట్టే ఎక్సర్సైజ్ చేస్తే గనక ఎక్కడ కూడా నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ ఇవి రాకపోగా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది బాడీ టోన్ అవ్వడానికి. అవునండి, ఇట్ సపోర్ట్స్ ద ఇండివిజువల్స్. ఎవరికి కొంచెం సపోజ్ ఆన్ దేర్ ఓన్ చేయలేకపోతే వి యూజ్ TRX అండి. దాంతో కూడా ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. వర్కౌట్ చేయడం కూడా చాలా ఫన్ గా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఎన్రోల్ అయిన మీకు ఆల్రెడీ మనకి సుమన్ టీవీతో మీ జర్నీ అఫ్ కోర్స్ అంతకుముందు 10 ఏళ్ళ జర్నీ ఉంది, బట్ మేము చూసిన జర్నీ 2 months పూర్తయింది. లాస్ట్ టైం మీరు చాలా మంచి కేస్ స్టడీస్ ఇచ్చారు. ఈసారి ఈ బ్యాచ్ లో జాయిన్ అయ్యి వెయిట్ లాస్ తో చాలా ఆనందపడిపోతున్న ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పండి. ఒకరు ఉన్నారండి, నేనంటే ఇఫ్ ఐ హావ్ టు జస్ట్ నేమ్ ఆఫ్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్, తను పోస్ట్ పార్టమ్ 11 months అండి ఆఫ్టర్ బేబీస్ డెలివరీ. బట్ తను కూడా చేయొచ్చు అయితే ఈ ప్రోగ్రామ్. yes సో షీ లాస్ట్ అరౌండ్ 7+ kgs. 7 to 8 kgs మధ్యలో షీ లాస్ట్. బట్ తల్లైన వాళ్ళకి ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతారు కాబట్టి నేనే అడిగేస్తున్నాను. సో మరి 11 months అయింది డెలివరీ అయ్యింది అంటే మరి బిడ్డకి పాలిస్తున్న తల్లా లేక అప్పటికే వీనింగ్ ఆఫ్ అయిపోయింది? నో, వీన్ ఆఫ్ అయిపోయారండి. వీన్ ఆఫ్ అయిపోయారు. సో పిల్లకి పాలిచ్చేటప్పుడు ఆబ్వియస్లీ కొంచెం ఇంకా పుష్టిగా తినమని చెప్తారు. ఇంకా బోవైన్ మీరు ఏదైతే గోవు పాలు వద్దంటారో అంటే మీ డైట్ ప్లాన్ లో అది ఇన్సిస్ట్ చేస్తారు. సో మీరు హౌ డిడ్ యూ మేక్ హర్ లూజ్ వెయిట్ అండి? ఏం చేశారు మీరు? సేమ్ ప్రోగ్రామా? సిమిలర్ ప్రోటోకాల్ అందరికి సిమిలర్ ఉంటుందండి. సో వాళ్ళ బ్లడ్ టెస్ట్, వాళ్ళ హిస్టరీ, వాళ్ళ కరెంట్ ఫిజియోలాజికల్ కండిషన్స్, ఆవిడకి C-section అయిందా, న్యాచురల్ డెలివరీ అయిందా, అవన్నీ కన్సిడర్ చేస్తూ ఫిజియోథెరపిస్ట్ అసెస్మెంట్ చేస్తారండి. లైక్ హౌ ఇస్ హర్ స్ట్రెంగ్త్ ఆఫ్ హర్ కరెంట్ బాడీ, తన మసిల్ స్ట్రెంగ్త్ ఎలాగుంది, ఎక్కడి వరకు మనం పుష్ చేయొచ్చు, దాని బేసిస్ మీద ఎక్సర్సైజ్ డిజైన్ అవుతాయి ఫర్ హర్. ఇప్పుడు తనకు చేయించిన ఎక్సర్సైజ్ వాళ్ళ ట్విన్ సిస్టర్ కూడా చేయించలేం, బికాస్ ఇట్స్ ఓన్లీ మెంట్ ఫర్ హర్. సిమిలర్లీ ఆవిడ బ్లడ్ టెస్ట్ అండ్ ఆవిడ గోల్ బట్టి అండ్ ఆవిడ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి ఫుడ్ ప్రోగ్రామ్ డిజైన్ అవుతుంది. సో తను సేమ్ ఫుడ్ తినాలి అండ్ షీ హ్యాస్ టు ఎక్సర్సైజ్ ఫర్ దట్ సేమ్ 15 minutes. రిమైనింగ్ టైమ్ షీ కెన్ స్పెండ్ విత్ హర్ బేబీ. చాలా బాగుంది. సో తను ఎలా ఫీల్ అయ్యారు ఉదయ్ at the end? షీ వాజ్ వెరీ హ్యాపీ అండి. సో తను టీమ్ కి కూడా మొత్తం చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజ్ అయ్యారా? యా తను జాయిన్ అయ్యే ముందు కన్సల్టేషన్ అప్పుడే షీ వాజ్ లిటిల్ అంటే ఎలా అవుతుంది, నేను ఎంతవరకు లూజ్ అవ్వచ్చు. సో మేము ఎవరికైనా స్టాండర్డ్గా ఏం చెప్పేది మేము 5 kgs అనే చెప్తామండి మినిమం. బట్ ఇలాంటి కేసెస్లో కూడా చాలా షీ లాస్ బిట్వీన్ 7.5 kgs అనుకుందామండి. కొంతమందికి 8, 9, కొంతమందికి 6, కొంతమందికి 10, వాళ్ళ బాడీ పట్టి. అసలు ఇమాజిన్ 28 రోజుల్లో అంత వెయిట్ లాస్ అవ్వడం. ఉదయలక్ష్మి గారు, చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ర్యాపిడ్ వెయిట్ లాస్, అది కూడా కార్బ్స్ కూడా కొంచెం ఉండవు కాబట్టి ఈ డైట్ ప్లాన్ లో, మరి హెయిర్ లాస్ అవుతుందా, ఇంకేమన్నా నీరసం వస్తుందా, ఇలాంటివన్నీ అడుగుతున్నారు. సో మన ప్రోగ్రామ్ లోనండి ఎస్ మేము డైరెక్ట్ కార్బ్స్ ఎంతకో అంత తీసేస్తామండి, బట్ కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. సో మనం తీసుకున్న మైక్రో న్యూట్రియంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేరియస్ వెజిటబుల్స్, వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్, వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో దీంతో హెయిర్ ఫాల్ కి మన ప్రోగ్రామ్ కి అంత డైరెక్ట్ లింక్ అని ఉండదండి. యా, అండ్ వీక్నెస్ కి వచ్చేయండి వీఆర్ గివింగ్ దెమ్ మోర్ ప్రోటీన్. వాళ్ళు జనరల్ గా ఎంతకో తింటారు కదండి, దానికన్నా ఎక్కువ ప్రోటీనే ఇస్తున్నాం మనం. సో అండ్ వర్కౌట్ కూడా చేయిస్తున్నాము. సో వాళ్ళకి అంత ఎనర్జీ ఉంటుంది అని వస్తుందండి. అండ్ బాడీలో ఉన్న ఫ్యాట్ స్టోర్స్ కూడా ఎనర్జీయే కదండి. సో అది కన్వర్ట్ అయ్యి ఎఫిషియెంట్ గా యూజ్ అవుతుంది. కాబట్టి 7 కిలోలు ఒక అప్పుడే అంటే బిడ్డని కన్నా ఒక తల్లి అంటే 11 నెలల తర్వాత చాలా హెల్దీ వెయిట్ లాస్ అని చెప్పాలి. బికాజ్ మామూలుగా మరీ 2 నెలలు 3 నెలల లోపు ఫీడింగ్ చేస్తున్నప్పుడు పిల్లలకి అవసరం అంటే సాధ్యం కాకపోవచ్చు. బట్ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ కాకుండా ఎవరైనా అన్యూజువల్ కేసెస్ వచ్చారా, కొంచెం సీనియర్ సిటిజన్స్ కానీ, లేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హూ హ్యావ్ అ వెరీ బిజీ, ఎందుకంటే చాలా మందికి డయట్ మానిటర్ చేసుకోవడం పెద్ద టాస్క్. ఎస్ అండి, లైక్ సీనియర్ సిటిజన్స్ లో కూడా మన దగ్గర ఉన్నారు, చాలా మంది జాయిన్ అయ్యారు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొని వస్తున్నారు. సో వాళ్ళ పేస్ డెఫినెట్లీ కొంచెం స్లోవర్ ఉంటుంది, బట్ నెవర్ ది లెస్ మినిమం 5 kg అయితే ఎవరైనా చూడాలండి. వెరీ రేర్ సినారియో వాళ్ళకి ఎనీ ఎక్స్ట్రీమ్ ఇంజురీస్ ఆర్ ఏమైనా ఉంటే వీ టేక్ ఇట్ రియలీ స్లో, బట్ వాళ్ళకి ముందే వీ ఇన్ఫార్మ్. సిమిలర్లీ సాఫ్ట్వేర్లో వర్క్ చేసిన వాళ్ళు, లాట్ ఆఫ్ పీపుల్ ఆన్ డెస్క్ జాబ్స్ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు అండ్ వాళ్ళు కూడా రిజల్ట్ చూసారు. నేను స్వయంగా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఈ 15 minute వర్కౌట్ చేసిన తర్వాత
అండ్ ఎస్పెషలీ అసలు మనకి రైస్ అండ్ రోటీ అండ్ ఈ కార్బ్స్ సింపుల్ కార్బ్స్ అయితే అసలు అవసరమే లేదు అని బాడీకి ఎంత అర్థమైపోయిందంటే. అండ్ మీరు ఐ థింక్ మీ డయట్ ప్లాన్లో ఒక షుగర్ ఫ్రీ, ఫ్యాట్ ఫ్రీ, మిల్క్ ఫ్రీ ఐస్ క్రీమ్ కూడా ఇస్తున్నారు. ఎస్ అండి, ఎస్. సో కొన్ని ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయండి ఇన్ ద మార్కెట్ నౌ. ఈ మధ్య బికాస్ ఆఫ్ అవేర్నెస్ చాలా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి. ఈకో సిస్టమ్ బాగా మనకి డెవలప్ అయింది. సో ఎనీ టైం మనము హెల్దీగా తినాలనుకుంటే ఆప్షన్స్ ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ టాపిక్ తీసుకున్నారు. సో వెళ్ళి మనము నార్మల్ ఐస్ క్రీమ్ అనేది తినొచ్చు, ఆర్ యూ కెన్ ఆప్ట్ ఫర్ దట్ గిల్ట్ ఫ్రీ ఐస్ క్రీమ్. సో విచ్ ఇస్ అవైలబుల్ మన క్యూ మార్ట్లో, ఎక్కడైనా ఆన్లైన్, జెప్టో, ఎక్కడైనా ఉంటాయండి ఇవి. సో టేక్ అ గిల్ట్ ఫ్రీ ఐస్ క్రీమ్ 2 bars అనే తినొచ్చు మీరు, వర్సెస్ ఒక ఫుల్ ఐస్ క్రీమ్ విచ్ ఏది మీకు సాటిస్ఫాక్షన్ కూడా సిమిలర్ ఉంటుంది, టేస్ట్ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది. సో చాయిసెస్ అండి, స్మాల్ చాయిసెస్. సో అది మన బిఎంఎస్ ఫిట్ క్లబ్ ప్రోగ్రాంలో లాస్ట్లో మెయింటెనెన్స్ ద్వారా కూడా వాళ్ళకి ఇస్తాం మనం. సో తగ్గిన తర్వాత ఏం చేయాలి, క్లూలెస్ అవ్వకుండా మెయింటెనెన్స్ కూడా ఇస్తాం దాంతో సహా. అందరికీ వచ్చే డౌట్, మీరు అసలు ఫ్రూట్స్ కంప్లీట్గా ఈ డైట్ ప్లాన్లో లేవు, బికాస్ ఆ ఫ్రూట్స్ డైరెక్ట్గా షుగర్గా, ఫ్రక్టోస్గా కన్వర్ట్ అవుతాయి, మన ఫ్యాట్ లాస్ ప్రాసెస్ని స్లో డౌన్ చేసేస్తాయి కాబట్టి. బట్ మామిడి పళ్ళ సీజన్, ఒక రోజు ఒక మామిడి పండు తినేస్తే మొత్తం రివర్స్ అయిపోతుందా? అవునండి, రివర్స్ అవుతుంది. సో మేము అందుకే ముందే క్లయింట్కి చెప్తాము, సపోజ్ వాళ్ళ జాయినింగ్ వచ్చే మండే అనుకోండి, ఇప్పుడు నుంచి మండే వరకు ఏది ఇష్టం ఉన్నా తినేయండి. యూ వాంట్ టు ఓవర్ ఇట్, ప్లీజ్ గో అహెడ్. బట్ ప్రోగ్రామ్ జాయిన్ అయిన తర్వాత 28 days వరకు మా టీం ఎవ్వరు మిమ్మల్ని మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా దే విల్ సే నో. సిన్సియర్ రికమెండేషన్ విల్ బి తినేసి దెన్ వీ కెన్ గో అహెడ్. అండ్ ఎందుకంటే ఇట్స్ హెల్త్ ఫోకస్ అండి. సో చాలా మంది గత కాలంలో కూడా ప్రోగ్రామ్ చేశారు ఆల్ ద వే టిల్ సమ్మర్. మ్యాంగో సీజన్ వచ్చిన వెంటనే ఆ వెయిట్ ఎంత పోయిందో అంత మళ్ళీ వాళ్ళకి పుట్ ఆన్ అయిపోయారు. కాబట్టి ఇవన్నీ అంటే ఇవి లైఫ్ స్టైల్ చేంజెస్. ఫ్రాంక్లీ ఈ బిఎంఎస్ ఫిట్ 28 day ఛాలెంజ్ అనేది ఒక జంప్ స్టార్ట్ వెయిట్ లాస్ కి. బట్ ఆ తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయకపోతే మళ్ళీ ఆ పోయిన వెయిట్ వచ్చేస్తుంది. సో మేము ఏం చెప్తామంటే అండి, మ్యాంగో ఎంజాయ్ చేయొచ్చు అండి, ఎంజాయ్ ఇట్ యాజ్ అ మీల్, ఒక మొత్తం మీల్ లాగా. అది మెయింటెనెన్స్ లో, నాట్ మెయింటెనెన్స్ ఫేజ్ లో యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ అండి, మోడరేషన్. అండ్ ఎప్పుడు తింటున్నారు, సో మొత్తం హెవీ మీల్ తినేసి ఒక మ్యాంగో తీసుకుంటే ఇంకా ఏం చేయకపోతే ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెల్త్. రాదర్ మీరు ఒక సాలెడ్ ఏదో తిని దాంతో మ్యాంగో ఒకటి పెట్టుకుంటే అదొక మీల్ మీది, అది తినేసి ఇంకా హ్యాపీగా యూ కెన్ జస్ట్ నథింగ్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్. ఇదంతా మెయింటెనెన్స్ లో, నాట్ వెయిట్ లాస్ లో. వెయిట్ లాస్ లో ఆబ్వియస్లీ మీరు చాలా ఫుడ్స్ ని వద్దంటారు, ప్రైమరీగా వద్దనే ఫుడ్స్ ఒక మచ్చుకి అండర్స్టాండింగ్ చెప్పండి. ఎస్ అండి. సో లైక్ షుగర్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు షుగర్స్, హనీ చాలా మంది జాగరీ హెల్దీ అనుకుంటారు, ఇది వద్దంటామండి. డైరెక్ట్ మిల్క్ అండి, మిల్క్ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ టీ, కాఫీలో వేసుకున్న మిల్క్ వద్దంటాము. రైస్, రోటీ, ఎనీ ఆఫ్ ద డైరెక్ట్ కార్బ్స్, ఇడ్లీ, దోశ, రైస్, రోటీ ఇవన్నీ. అండ్ బ్రెడ్స్, పాస్తా, ఓట్స్, కినువా ఇవన్నీ ఉండవు. ఈ కేటగిరీస్ ఆఫ్ చిరుధాన్యాలు కూడా చాలా హెల్దీ అనుకుంటే కూడా వద్దంటారు మీ డైట్ ప్లాన్ లో? లేదు, ఆ కొన్ని రోజులు ఏమి ఇవ్వమండి. హౌఎవర్ ఇలా ఉన్నా కూడా మనిషికి ఆకలి వేయదండి. ఒక ప్లేట్లో మనం థాలీ ఎలా తింటాము, డైట్ లో కూడా అలాంటి థాలీయే ఉంటది, జస్ట్ వితౌట్. చాలా మంది ఏం చేస్తారంటే ఒక కప్ ఆఫ్ చోలే పెట్టుకుని, చోలే ప్రోటీన్ కదా అని తినేస్తారు. మీరు అలౌ చేస్తారు అలాగా డైట్ లో? అదే అండి, చోలేలో కూడా అలాంగ్ విత్ ప్రోటీన్ వెరీ హై సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కూడా అది. సో అది మిస్ అవ్వద్దు మనం, అది మిస్ అవ్వకూడదు. సో అంత స్పెసిఫిక్ గా ఉంటున్నారు కాబట్టి ఇంత ఎఫెక్టివ్ గా ఈ పని, అంటే ఈ డైట్ పనిచేస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఉదయ్ గారు, ఇప్పుడు మరి ఎన్రోల్మెంట్స్ ఇంత రాపిడ్ గా పెరిగిపోతున్నాయి, ప్రజలకు ఉండే అప్రిహెన్షన్స్ ఏంటి, మీరు దాన్ని ఎలా అడ్రస్ చేస్తున్నారు ఇవాళ మా సుమన్ టీవీ ద్వారా? అంటే ప్రజలకు ఉండే అపోహలు కానీ, భయాలు కానీ ఏమిటి? సో భయం లేదండి, అంటే వాళ్ళకి జస్ట్ డిస్బిలీఫ్ లో ఉన్నారు చాలా మంది, దట్ ఇలా కూడా పాసిబుల్ అవ్వచ్చా అని. సో దానికి మేము చెప్పేది ఒకటే అండి, చేసేది మన టీమ్ లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ మెడికల్ టీమ్ ఉంటుంది, ఫిజియోథెరపీ టీమ్ ఉంటుంది, న్యూట్రిషన్ టీమ్ ఉంటుంది. సో అందరూ ఒక రూఫ్ కింద వచ్చి మేము క్లెయిమ్ చేసి మిమ్మల్ని ఈ జర్నీలో తీసుకెళ్తున్నామంటే డెఫినెట్లీ ఆ భయం ఉండొద్దు, అది బికాస్ ఆఫ్ ద ప్రయర్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్సెస్. సో రిజల్ట్ కావాలి, మనం వెయిట్ తగ్గాలి, మీరు ఫిక్స్ అయిపోతే దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ ట్రయింగ్. ఫ్యాట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అండి బాడీలో? బికాస్ మీరు ఇచ్చే డైట్లో వాట్ ఐ నోటీస్ ఇస్ ప్రాపర్ ప్యూర్ ఫ్యాట్ బాగా పడాలని ఇన్సిస్ట్ చేసి గ్రామ్స్తో పరంగా ఇస్తున్నారు. 78 grams ఆఫ్ ఘీ ఆర్ 98 grams ఆఫ్ బటర్ అని.
ఎస్ అండి. సో అది కూడా ఇట్స్ నాట్ స్టాండర్డ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ అండి. చేంజ్ మారుతూ ఉంటుంది అది. సో ఫ్యాట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్యాట్ హెల్ప్స్ ఇన్ వేరియస్ హార్మోనల్ లైక్ ఇంపాక్ట్ ఇన్ ద బాడీ. సో ఫ్యాట్ ద్వారానే మనం ఫ్యాట్ బర్నింగ్ స్టేజ్కి వస్తాము. సో అందుకే ఎవ్రీడే మానిటరింగ్ ద్వారా ఆ ఫ్యాట్ క్వాంటిటీస్ అనేది మేము టైట్రేట్ చేస్తూ ఉంటాము. అందుకే మన ప్రోగ్రామ్ని డయట్ అనమండి, దీన్ని థెరపీ అంటాము. ఓకే. సో మొత్తం అంతా మెటబాలిక్ రీసెట్ జరిగిన తర్వాత మీరు మెయింటెనెన్స్ ప్లాన్ కూడా ఇస్తారు. సో అలాగా షుగర్ రివర్స్ అయిన వాళ్ళు, అంటే డయాబెటీస్ రివర్స్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీ దగ్గర. ఈ మధ్య వచ్చిన కేసెస్ ఆర్ దే ఆల్ ప్యూర్ వెయిట్ లాస్ ఆర్ లేక ఎన్రోల్మెంట్స్ అన్ని కొంత డయాబెటీస్ తో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు? సో ఐ వుడ్ సే 80% వెయిట్ అండి, అరౌండ్ 10% ఆర్ ప్రీ డయాబెటిక్, ఇన్ దట్ జోన్ ఆఫ్ ప్రీ డయాబెటిక్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా హై ఉంది. రిమైనింగ్ వుడ్ ఫాల్ ఇన్ ద డయాబెటిక్ కేటగిరీ అండి. అండ్ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఎక్కువ మార్బిడ్ ఒబేసిటీ వాళ్ళ లేక కొంత వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ? కొంత, ఐ వుడ్ నాట్ సే మార్బిడ్, 10-15 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. యావరేజెస్ అంతే అండి. అంతే. వాళ్ళందరికీ తక్కువని ఎన్ని రోజులు తగ్గించారు మీరు చెప్పండి మాకు? సో అదే అండి 2 to 3 months. 2 to 3 months లో మొత్తం ఎక్సెస్ వెయిట్ పోతుంది. 1 month లో అరౌండ్ 5 అని మేము చెప్పడానికి 5 చెప్తామండి, బట్ పీపుల్ సే ఎనీవే బిట్వీన్ 5 to 10 మధ్యలో. సో ఒకటి డిస్బిలీఫ్ మీరు చెప్పారు, వాళ్ళకి నమ్మకం కలగకపోవడం. చాలా ఎలా సాధ్యం, ఇది ఏం చేస్తున్నారు తెలిసిందే కదా, చాలా మంది అడిగారు ఇది కీటో డయటా, ఇది ఇంకో డయటా అని పేర్లు పెట్టి, ఫలానా వాళ్ళ డయట్ ఇలాగే ఆట్కిన్స్ డయట్. సో ఇది చాలా యునిక్ కైండ్ ఆఫ్ అ ప్రోగ్రామ్ ఇది. మీరు ఇవాళ సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ మెసేజ్ ఏంటి ఉదయలక్ష్మి గారు ఫర్ గేరింగ్ అప్ ఫర్, ఇప్పుడు స్కూల్ సీజన్ వస్తుంది, సో పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు గెట్ బిజీ, కిడ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ బిజీ, బట్ దిస్ వన్ థింగ్ దట్స్ కాన్స్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us, దట్ ఇస్ హెల్త్. ఏం చెప్తారు? ఎస్ అండి. సో ఐ వుడ్ సే అండి, లైక్ వాచ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూర్ పుట్టింగ్ ఇన్ టు యువర్ బాడీ అండ్ వాచ్ వాట్ ది అవుట్పుట్ ఈస్ డ్యూరింగ్ ద డే. ఏదో ఒక ఫామ్లో వర్కౌట్ ఇన్కార్పొరేట్ చేయండి. ఏదో ఒక ఫామ్లో లైక్ దే టెల్, మీ ప్లేట్లో ఒకటే టైప్ ఆఫ్ కంపోనెంట్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ ఉండదు, లైక్ ఓన్లీ కార్బ్స్ ఆర్ ఓన్లీ వెజిటబుల్స్. అంత బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. మనం చేసే పనికి తగ్గట్టు ఫుడ్ తీసుకోవాలండి. ఇఫ్ యూ డోంట్ వర్క్అవుట్, ఆబ్వియస్లీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది. మీరు అన్నట్టు ఇది బ్రాడ్ అడ్వైస్. అంటే బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ జాయిన్ అవ్వబోతున్న వాళ్ళు కాని వాళ్ళకి, బట్ ఒక బ్రాడ్ దీనిగా ఒక 8 to 10 ఫుడ్స్ చెప్తాను. వాటి క్యాలరీస్ చెప్పాల్సిందిగా, బికాస్ చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఇంతే తింటున్నా నేను, ఐ ప్రాబబ్లీ ఎట్ బేర్లీ 700 క్యాలరీస్ టుడే అనుకుంటారు. చూస్తే అది ఎక్కడో ఉంటుంది అది నంబర్. అంటే ఇంక్లూడ్స్ మీ ఇన్ ద పాస్ట్. సో చాలా వరకు అండి క్యాలరీస్ అని ఒకటే అనుకుంటాము, బట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్యాలరీస్ డోంట్ లీడ్ టు ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ అండి. సో అది మనం కొంచెం స్టడీ చేస్తూ ఏం కన్స్యూమ్ చేస్తున్నామో అది కొంచెం ప్రాపర్గా మనము డిఫైన్ చేసుకొని తింటే దట్ వుడ్ బి బెటర్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ టిపికల్గా తినే బ్రేక్ఫాస్ట్లో పూరి చోలే ప్రోటీన్ అంటారు. సో అందరూ ఏమంటారు హెల్దీగా ఉంది, ఒక పూరీనే కదా, నేను ఐ డెంట్ ఈట్ 3 పూరీస్ ఆర్ 5 పూరీస్. అలాగే ఇడ్లీ సాంబార్లో ప్రోటీన్ ఉంది కదా, అండ్ ఇడ్లీ ఈస్ వెరీ హెల్దీ, ఇట్స్ స్టీమ్డ్, కాబట్టి నాకేం ఫ్యాట్ లేదు అందులో. సో ఫ్యాట్లెస్ డయట్ హ్యాస్ బీన్ గ్లోరిఫైడ్. సో మీరేమంటారు, హౌ డస్ వన్ అప్రోచ్ దేర్ ఫుడ్ ఓవరాల్? పూరి చోలే అండి, అండ్ కమింగ్ బ్యాక్ టు ఇడ్లీ అండ్ సాంబార్. సో చూడడానికి అది స్టీమ్డ్ అండ్ లో, అది వెరీ హై ఇన్ ప్రోటీన్ అని అనిపించవచ్చు, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ హై ఇన్ కార్బోహైడ్రేట్స్. అది మన కళ్ళకి కనిపించట్లేదు. సో వాట్ డస్ దట్ డూ ఇన్ ద బాడీ? అది తిన్నాక, బికాస్ ఇట్ ఈస్ సో హై ఇన్ కార్బోహైడ్రేట్స్, షుగర్స్ పెరుగుతాయండి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి, అండ్ పీపుల్ ఆర్ జనరలీ ఆల్సో వాంటింగ్ టు లూజ్ వెయిట్, లోపల బాడీలో ఆటోమేటిక్ గ్లూకోజ్ స్పైక్ అయిపోతుంది. సో కమింగ్ టు ఆల్సో ద క్యాలరీ, సో 100 క్యాలరీ ఇప్పుడు మనం చూడాలంటే అండి, లైక్ 100 grams ఆఫ్ ఓన్లీ లీఫీ వెజిటబుల్స్ వర్సెస్ 100 grams ఆఫ్ ఓన్లీ చికెన్ ఆర్ ప్రోటీన్, 100 grams ఆఫ్ లైక్ లెట్స్ సే చోలే ఆర్ దాల్, 100 grams ఆఫ్ కర్డ్. సో వీటన్నిటిలో ద క్యాలరిక్ వాల్యూ ఇస్ డిఫరెంట్, అండ్ ద ఇన్పుట్ ఆర్ అది మన బాడీలో చేసే బాడీలో ఎలా వర్క్ చేస్తాయో అవన్నీ వేరేగా ఉంటాయి. ఆల్ ద పాత్వేస్ ఆర్ డిఫరెంట్. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ గ్రూప్స్ అందుకనే చాలా ఇంపార్టెంట్, ఆర్డర్ ఆఫ్ ఈటింగ్ అందుకనే చాలా ఇంపార్టెంట్, అండ్ అఫ్ కోర్స్ ఇన్పుట్ అవుట్పుట్ ఈ రెండు కూడా చూసుకోవాలి ఓవరాల్ గా. దీస్ ఆర్ బ్రాడ్ ప్రిన్సిపల్స్ టు వెయిట్ లాస్, బట్ ఇంకా స్పెసిఫిక్ గా మైక్రో మానిటర్డ్ గా పక్కా రిజల్ట్స్ కోసం మీరు ట్రై చేయాలంటే బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ ఈజ్ అవైలబుల్. ఎప్పటికప్పుడు మీరు ఎప్పుడంటే అప్పుడు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసి మీరు టెస్ట్ రిజల్ట్స్ చూసిన తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ అద్భుతమైన వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఈజ్ ఫుల్ ప్రూఫ్, సేఫ్ అండ్ ఎథికల్. థ్యాంక్ యూ ఉదయలక్ష్మి గారు.